హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మేక కాళ్ళ కూర అండి. ఎప్పుడైనా తిన్నారా ఈ కర్రీ? తినకపోతే ఖచ్చితంగా ప్లాన్ చేసేయండి తొందరలోనే. అంత రుచిగా టేస్టీగా భలే ఉంటుంది. అండ్ అలాగే ఈ కర్రీ వల్ల చాలా యూజెస్ కూడా ఉన్నాయండి. మొదటగా ఏంటంటే మనకి బాడీ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఈ కర్రీ తినడం వల్ల బోన్స్ అనేవి గట్టి పడతాయి అంటారు. అండ్ అలాగే కొంచెం స్పైసీగా కుక్ చేస్తాం కాబట్టి జలుబు ఉన్నా కూడా పోతుంది. ఈవెన్ ఇంతకుముందు వండని వాళ్ళు కూడా ఈ వీడియో చూసిన తర్వాత చాలా ఈజీగా కుక్ చేస్తారండి. అండ్ అలాగే చాలా ఇష్టపడుతూ కూడా తింటారు. ఇక్కడ నేనైతే 2 గోట్ లెగ్స్ తీసుకున్నానండి. మనకి తలకాయ కానీ లెగ్స్ కానీ గ్యాస్ పైన కానీ లేదా నొప్పుల పైన కానీ కాలుస్తారండి. అందువల్ల డస్ట్ అండ్ ఆల్సో బ్యాక్టీరియా అనేది చాలా ఉంటుంది. అందుకోసమనే నేను ఇక్కడ ఈ లెగ్స్ పీసెస్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ వాటర్ చల్లుకొని బాగా ముక్కల్ని మసాజ్ చేశాను. ఈ విధంగా మసాజ్ చేయడం వల్ల ముక్కలు అనేది నీట్గా ఉంటుందండి. ఏమైనా డస్ట్ ఉన్నా కూడా పోతుంది. ఇలా నీట్గా మసాజ్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్తో కడుక్కోవాలి. ఈ ముక్కలు అనేవి ఉడకడానికి చాలా టైం పడుతుందండి. అందువల్ల నేనైతే ఈరోజు ఈ కర్రీని ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. కొంచెం టైం సేవ్ అవుతుంది. ఈ విధంగా ముక్కల్ని వాష్ చేసుకున్న తర్వాత మనం ప్రెషర్ కుక్కర్లో వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ అలాగే 1 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. మనకి అడుగంటకుండా అలాగే ఈజీగా కుక్ కావడానికి. ఇలా వాటర్ 1 టీ గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించడం వల్ల ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముక్కలకు బాగా దిగుతుందండి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్ పైన ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఈ కర్రీ అనేది ఒక 30% ఉడికిపోయినట్టే మాంసం ముక్కలు అనేది. ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఈ మాంసాన్ని వేరొక బౌల్లోకి తీసుకొని మళ్ళీ ఇదే ప్రెషర్ కుక్కర్ పెట్టాను. మళ్ళీ ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని మనం ఇంతకుముందే 1.5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాం కదా, ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ సరిపోతుందండి. కొంచెం నాన్ వెజ్ అంటేనే ఆయిల్ ఎక్కువ అవసరం పడుతుంది. ఈ విధంగా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడైపోయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, దాల్చిన చెక్క, లవంగం, ఏలకులు అండ్ అలాగే బగారాకు కూడా వేస్తున్నాను. బగారాకు వేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ముక్క అనేది తొందరగా ఉడికిపోతుంది అండ్ అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ బగారాకు వేసి కూడా వండండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ విధంగా ఇవన్నీ కూడా ఆయిల్లో చిట్టపటలాడిన తర్వాత ముందుగానే క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ అండ్ అలాగే 2 గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. ఆనియన్స్ అండ్ అలాగే గ్రీన్ చిల్లీస్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఒక 1 స్మాల్ సైజ్ టమాటా కూడా కట్ చేసి వేసుకున్నాను. ఈ టమాటా ముక్కలు కూడా ఆయిల్లో మగ్గిపోయిన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఆ లెగ్స్ వేసుకోవాలి. లెగ్స్లో మనం ఇంతకుముందే 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఇంకా సరిపోతుంది. కొంచెం పసుపు మాత్రం 1/2 టేబుల్ స్పూన్స్ వేయండి కలర్ కోసం. అండ్ అలాగే ఇంతకుముందు మనం కొంచెమే వేసాం కదా. ఈ విధంగా అన్ని ముక్కలకి బాగా కలిసేలాగా కలబెట్టుకొని ఒక 2 to 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. అప్పుడు మనకి ముక్క అనేది బ్రౌన్ కలర్లోకి వస్తుంది. ఆల్మోస్ట్ కర్రీ కుక్ అయిపోయినట్టే అండి. అప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం సరిపోతుంది, మనకి 2 లెగ్సే కదా. అండ్ అలాగే 1.5 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి వేసుకున్నాను. 3/4 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. ఈ ధనియాల పొడి, సాల్ట్, కారం అన్ని ముక్కలకు బాగా కలిసేలాగా కలబెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. మనకు ఆ కర్రీ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఆలోపు మనకు ఒక స్మాల్ లెమన్ సైజ్ చింతపండు తీసుకొని నానబెట్టుకోండి. మనకి ఆల్మోస్ట్ కర్రీ ఉడికిపోయింది కదా, ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేయండి. ఇక్కడ లెగ్స్ కొంచెం ముదిరిపోయిన దానిలాగా ఉందండి, అందువల్ల వాటర్ కొంచెం ఎక్కువ అవసరం పడింది. మనకి పీస్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. మ్యాక్సిమం ఈ లెగ్స్ అనేది ఉడకడానికి వాటర్ చాలా అవసరం పడుతుందండి. ఈ విధంగా ఒక 5 విజిల్స్ కుక్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి అండ్ అలాగే అన్నీ కలిపిన 1.5 టేబుల్ స్పూన్స్ హోల్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి పొడి, గరం మసాలాతో ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర వేసుకున్నాను. లాస్ట్లో ఒక 5 మినిట్స్ అయితే కర్రీ అయిపోతుంది అన్నప్పుడు చింతపండు రసం యాడ్ చేయండి. మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసము. చాలా వరకు స్టార్టింగ్లోనే చింతపండు రసం పోస్తారండి. అలా వేయడం వల్ల ఏమవుతుందంటే ముక్క అనేది అది ఈజీగా ఉడకదండి, చాలా టైం పడుతుంది. ఆ పులుపు అనేది ముక్కని ఉడకనియదు అండ్ అలాగే సూప్ అనేది గట్టిగా అవుతుంది. అందువల్ల లాస్ట్లో చింతపండు రసంని యాడ్ చేసుకోండి. అంతే, సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో మనం మేక
కాళ్ళ కూర రెడీ అయిపోయిందండి. నా స్టైల్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ.